నమస్తే అండి. నమస్కారం. 26 సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలక వ్యక్తిగా ఎదిగారు. మీరు రాజకీయాల్లోకి రావాలని మీకు ఎందుకు అనిపించిందండి? అంటే చిన్నప్పటి నుంచి నేను చదువుకుంటున్నటువంటి రోజుల్లోనే మాది మోండా మార్కెట్ సికింద్రాబాద్ ఏరియా. అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఒకటి, ప్రధానంగా మోండా మార్కెట్లో మాకు వెజిటేబుల్ కమిషన్ ఏజెంట్ ఉంది. అక్కడ కూడా చాలామంది వ్యాపారస్తులు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలన్నీ నేను చాలా దగ్గర నుంచి చూసినటువంటి. కాబట్టి ఆ రోజుల్లో పరిస్థితుల్లో ప్రజలకు ఏదన్నా చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ప్రధానంగా ఏదైనా కానీ ఒక సేవాభావం లేకపోతే ఒక హెల్పింగ్ నేచర్తోని మన ద్వారా వీలైనంత వరకు, మన సాధ్యమైనంత వరకు పూర్ పీపుల్ని కానీ లేకపోతే ఈ సమస్యలకు పరిష్కార మార్గాలు ఏ విధంగా ఉంటాయి, అధికారుల మీద ఒత్తిడి ఏ విధంగా తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో నేను రావడం జరిగింది. 1986లో మోండా మార్కెట్ కార్పొరేటర్గా మీ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అప్పుడు ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు? చెప్తున్నాను కదా, చాలా యంగ్. అప్పుడు రాజకీయాలు పెద్దగా మనకు తెలియదు. ఏదో ఒక సోషల్ వర్కర్గా పనిచేయడం తప్ప ప్రత్యక్ష రాజకీయాలు, ఎలక్షన్ రాజకీయాలు, ఎలక్టెడ్ రాజకీయాలు తెలివే ఆ రోజుల్లో. నేను 86 కాంటాక్ట్ చేయడం మూలన 94కు బీజం పడ్డది. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అంతటి ప్రజాదరణ ఎలా సంపాదించారు? అంటే చిన్నప్పటి నుంచి ఒకటి ఏంటంటే, నాకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఉంది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో నాకు అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. రెండవది, 94లో తెలుగుదేశం పార్టీ ద్వారా నేను పోటీ చేయడం మూలన ఎన్టీ రామారావు గారి పార్టీ, లేకపోతే సైకిల్ సింబలు, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం అప్పటికే ఒక మంచి రాష్ట్రం అంతా ఒక బాగా ఊపులో ఉన్నటువంటి పరిస్థితి. అవి నాకు అదనంగా అవన్నీ ఉపయోగపడ్డాయి. కాబట్టి మంచి మెజారిటీతో గెలవడమే కాకుండా, ఒకటే గెలిచిన రోజు నుంచి కూడా నాకు ఇంత చిన్న ఏజ్లో నాకు అవకాశం వచ్చింది. నేను ప్రూవ్ చేయాలి. నన్ను ఏ విధంగా ప్రజలు నమ్మి నాకు, నా పార్టీకి ఓటేసినారో తప్పకుండా ఆ ప్రజలకు మేలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో 94 నుంచి 99 వరకు కూడా చాలా కష్టపడ్డా నేను. 95లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నేను మంత్రిగా, లేబర్ మినిస్టర్గా అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం, నేను ఇంకా కష్టపడి కాన్స్టిట్యున్సీని కూడా బాగా డెవలప్ చేయాలి. ఇప్పుడున్న గాంధీ హాస్పిటల్, పాత గాంధీ హాస్పిటల్ మోండా మార్కెట్ దగ్గర ఉండే. ఇప్పుడు కొత్తగా వచ్చిన గాంధీ హాస్పిటల్ కూడా ఆ రోజు నా చొరవతోనే రావడం జరిగింది. ఒలిఫెంట్ బ్రిడ్జ్ ఒకటే వెంట ఉండే, రెండో వెంటు. రెండోది ఆలుగడ్డ బావి దగ్గర కూడా ఒక సింగిల్ వెంట ఉండే, అక్కడ కూడా రెండు. కృష్ణా వాటర్ మీద, అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా కానీ కృష్ణా వాటర్ గురించి మాట్లాడారు, గోదావరి జలాల గురించి మాట్లాడారు. కానీ నేను ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికతోని, మరి చంద్రబాబు నాయుడు గారి విజన్, హైదరాబాద్ ప్రజల దాహర్తి తీర్చాలి అన్నటువంటి ఉద్దేశంతోనే కృష్ణా జలాలు వస్తేనే హైదరాబాదుకు మరి ఈ వాటర్ సమస్య ఉండదన్న ఉద్దేశంతోనే ఆ రోజుల్లో నాకు తోచిన విధంగా నేను ముఖ్యమంత్రి గారి దగ్గర, మరి ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించడమే కాకుండా ఆ రోజు 1000 కోట్ల రూపాయలతో నా ప్రాజెక్టు ఫేజ్ 1, ఫేజ్ 2 మనం తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈరోజు హైదరాబాద్లో నీళ్లు తాగేటువంటిది లేకపోతే ఇప్పటికీ చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుండే. మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు మీరు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో పనిచేశారు. ఆయనతో మీ అటాచ్మెంట్ ఎలా ఉండేదండి? ఎన్టీ రామారావు గారితోనే, ఆయన ఒక భగవంతుని స్వరూపం ఎన్టీఆర్ అంటే. ఎన్టీ రామారావు గారి ఫేస్ అంటే దేవుళ్ళని, మన యొక్క హిందూ సాంప్రదాయము, భారత సంస్కృతి సాంప్రదాయాలు, దేవుడు శ్రీకృష్ణుడు, రాముడు, దుర్యోధనుడు, రావణాసురుడు, అంటే రకరకాల దేవుళ్ళు అని చెప్పేసి మనము పూజిస్తాం, ఊహించుకోవడం వరకే తెలుసు. కానీ దేవుడు అంటే నిజంగా ఈ విధంగా ఉంటాడు అనేది ఎన్టీ రామారావు రూపంలో చూసుకుంటారు ప్రజలందరూ. నేను బాగా తనతోని దగ్గరగా ఉంటుంటే అసలు ఆ ఫేస్ చూస్తేనే ఒక విధమైనటువంటి ఇదిగా ఉంటుండే. కాబట్టి ఆయన మొట్టమొదటిసారి 29లో నాకు అవకాశం ఇవ్వడం, ఆ తర్వాత సేమ్ నేను ఎమ్మెల్యే అయిన 3 monthsకు ఆల్విన్ ఎలక్షన్లు వచ్చినాయి, ట్రేడ్ యూనియన్.
ఆ ఎన్నికలలో పి జనార్దన్ రెడ్డి, అప్పట్లో ఫెమిలియర్ పర్సనాలిటీ పి జనార్దన్ రెడ్డి హైదరాబాద్ సిటీలో, అతను కాంటాక్ట్ చేయడం, ఆయన మీద నేను పోటీ చేసి గెలవడం, గెలిచిన తర్వాత ఎన్టీఆర్ దగ్గరికి వెళితే ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అప్పుడు నన్ను దగ్గరికి పిలిచి కౌగులించుకొని నా పెద్ద పులిను అని చెప్పేసి ఆయన చెప్పడం, అంటే నా జీవితంలో కొన్ని మర్చిపోలేనటువంటి సంఘటనలు. బట్ ఎన్టీఆర్ అటువంటి ఒక మహాపురుషుడు, ఒక మంచి రాజకీయ నాయకుడు దగ్గర నేను దగ్గర కావడం అనేది నిజంగా నాకు ఆనందానికి కానీ లేకపోతే మా కుటుంబానికి కానీ ఆయన ఇచ్చినటువంటి గౌరవం జీవితంలో మర్చిపోలేదు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి కూడా ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి పదవి కూడా చేపట్టారు. అప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటండి? అంటే 99 ఎన్నికల్లో కూడా సెకండ్ టైం కూడా మామూలుగా ఏంటంటే ఒక టర్మ్ గెలిచిన తర్వాత యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది బాగుంటుంది. డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో కానీ, వ్యక్తి ప్రవర్తన వలన కానీ రకరకాలు. మీకేందంటే నేను ఎంత ప్రజలతో క్లోజ్గా ఉన్నా, ఎంత కష్టపడి పనిచేసిన దానికి అదొక ఎగ్జాంపుల్. 94లో 24,000 మెజారిటీ వస్తే నీకు 99 వచ్చేసరికి 36,000 మెజారిటీ వచ్చింది. ఆ తర్వాత టూరిజం మినిస్టర్గా ఉండడం. ఈరోజు ఈ రాష్ట్రంలో టూరిజం అనేది ఒకటి ఉంది అంటే బికాస్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, నేను చేసినటువంటి కృషి. ఈరోజు టెంపుల్ టూరిజం కానీ, ఎకో టూరిజం కానీ, హెల్త్ టూరిజం కానీ, అంటే రకరకాలుగా మనం డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక జలవిహార్ వచ్చిన, ఎన్టీఆర్ గార్డెన్ వచ్చిన, అంటే రాష్ట్రంలో టెంపుల్ ప్రాంతాలలో కూడా టూరిజంని ప్రమోట్ చేసినాం. ఆ విధంగా ఎక్కడ చూసినా కానీ ఒక అకామిడేషన్ వచ్చేటువంటి వాళ్ళకు అంటే చాలా పెద్ద ఎత్తున టూరిజం కార్పొరేషన్ వైండప్ అవుతున్నటువంటి సందర్భం అది. బట్ ఈరోజు లాభాలలో ఉండడమే కాకుండా ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ అక్కడ ముఖ్యంగా ఉపాధి కల్పించారు. రెండవది గవర్నమెంట్ రెవెన్యూ కూడా పెరిగింది. ఈరోజు వోల్వో బస్సెస్ ఆ రోజుల్లో భారతదేశంలో మొట్టమొదటి వోల్వో బస్సు ప్రవేశపెట్టింది కూడా నేనున్నప్పుడే. మీరు ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఎక్కువగా ఇష్టపడతారని, మీరు ప్రజలతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఎక్కువగా ఏ సమస్యలతో మీ దగ్గరకు వచ్చేవాళ్ళు? రకరకాల సమస్యలు ఉంటాయి బ్రదర్. ఇప్పుడు ప్రజల సమస్యలు ఎట్లుంటాయంటే ఇది రెగ్యులర్ సమస్య. ఇప్పుడు దీనికి ఏంటంటే మనం ఎన్ని పరిష్కారం చేసినా కానీ సమస్యలు అనునిత్యం వస్తుంటాయి. వాటర్ ప్రాబ్లం ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంటుంది, డ్రైన్ ప్రాబ్లం ఉంటుంది, రోడ్ ప్రాబ్లం ఉంటుంది, మీకు షార్ట్ సర్క్యూట్, అంటే రకరకాలు. లేకపోతే పట్టాలు ఇవ్వాలి, ఇండ్లు ఇవ్వాలి, నీకు బర్త్ సర్టిఫికెట్, అంటే ప్రతి దగ్గర ఈ కరప్షన్ అనేటువంటిది పెద్దగా పెరిగిపోతున్నటువంటి సందర్భం కాబట్టి మనం చెప్తే ఈజీగా పని అవుతుంది అనేటువంటి ఉద్దేశం. రెండవది నా నియోజకవర్గంలో ఏంటంటే కొన్ని వేలాది మందికి పట్టాలు ఇచ్చిన, కొన్ని వేలాది మందికి ఇల్లు కట్టించిన మన నియోజకవర్గంలో. కాబట్టి ఏదున్నా కానీ అవకాశం అనేది వస్తే ఏదైనా క్రియేట్ చేయడానికి నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇదేంటంటే అందరూ రాజకీయం అంటే ఇది బ్రహ్మ విద్య అనుకుంటారు. అది బ్రహ్మ విద్య కాదు. అవకాశం అనేది రావాలే కానీ ప్రూవ్ చేసుకోవడానికి మనకు అనేకమైనటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ముఖ్యంగా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నాయకులు కాకుండా మీరు ప్రజల నుంచి వచ్చిన నాయకులు, అంటే మీ దగ్గర ప్రజలకు చెప్పుకునే స్కోప్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు మీరు ప్రజలతో ఎలా మమేకం అయిపోయారు? ఎప్పుడు నేనేందంటే 94 నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు చూసినా కానీ రెగ్యులర్గా ప్రజల మధ్యలో ఉంటా. నాకేందంటే ప్రజలతో బాగా అటాచ్మెంట్ ఉంది. వాళ్ళకేందంటే ఈయన దగ్గరికి వెళ్తే మాకు పని అవుతుంది, మనం కూడా ఆ విధంగానే వాళ్ళకి అవైలబుల్ ఉండడం. ఏదున్నా నేనేందంటే మీకు టైము, ఈ టైమింగ్ కానీ, టైమింగ్ లిమిట్స్ కానీ, ఈ టైంకే కలవాలి, ఆ టైంకి అటువంటి ఏం లేవు. నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా సెల్ ఫోన్ నేనే లేపుతుంటే, ఎవరు ఫోన్ చేసినా కానీ ఏదున్నా కానీ ఇమ్మీడియట్గా ఈయన దగ్గరికి పోతే పని జరుగుతుంది. లేదు పని జరిగినా జరగకపోయినా ఆప్యాయంగా మాట్లాడతారనేది ముఖ్యమైనది. అది వాళ్ళకు ఉన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్. మధ్యతరగతి కుటుంబం నుంచి మీరు రాజకీయాల్లోకి వచ్చారండి. రాజకీయ పరంగా మీకు అండగా నిలిచిన నాయకులు ఎవరు? రాజకీయ పరంగా అంటే ఎన్టీ రామారావు గారితో మనము తెలుగుదేశం పార్టీలో 92లో జాయిన్ కావడం, ఆ తర్వాత పార్టీలో నేను ఎదుగుతున్నటువంటి సందర్భం. చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో నన్ను ప్రోత్సహించాడు.
అంటే మనకు అధికారం లేదు. ఇప్పుడు 83లో అధికారం ఉండి 89 గవర్నమెంట్ పోయిన తర్వాత నేను వచ్చింది. బట్ గవర్నమెంట్ లేనటువంటి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడే అంటే మన యాటిట్యూడ్ చూసుకోవడం, లేకపోతే ప్రజల మధ్యలో మనం ఉండేటువంటి ఈ ఫీడ్బ్యాక్ తీసుకొని నన్ను ఎంకరేజ్ చేసాడు బాగా. 28 సంవత్సరాల క్రితం మీరు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాలకు వచ్చారండి. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది నాయకులు గోడదూకే సంస్కృతి ఎక్కువైపోయింది. అంటే పార్టీ మారడంలో మీ అభిప్రాయం ఏంటంటే? ఒకటి బ్రదర్, మనకేందంటే కన్నతల్లి లాంటి పార్టీ, ఒక పార్టీ ద్వారా నాలాంటి వారికి రాష్ట్రంలో గుర్తింపు వచ్చింది. మరి గుర్తింపు వచ్చినటువంటి ధర్మిల మనము పార్టీ మనకేం చేసింది, పార్టీకి మనమేం చేయాలి, పార్టీ ద్వారా ప్రజలకు ఏం చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నటువంటి వ్యక్తిని నేను. అనేక సందర్భాల్లో కూడా డిఫర్ అయినా, బట్ డిఫర్ అయినా నేను ఫేస్ చేసిన నాయకునితోని నేను పోరాటం చేసిన. నా సమస్య పార్టీ సమస్య, నా సమస్య కార్యకర్తల సమస్య, అంటే రకరకాలుగా డిఫర్ అయినప్పుడు కూడా ఫేస్ చేసి మాట్లాడి ఏదైనా కానీ మనం ఇంట్లో ఉండి కొట్లాడుకోవాలి. బయటికి పోయి కొట్లాడి సాధ్యమేం లేదు. చాలామంది పార్టీలకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు ఏమైపోయినారు అనేది కూడా ప్రజలకందరికీ తెలుసు. కాబట్టి నా ఫిలాసఫీ ఏంటంటే ఎంత డిఫర్ అయినా కానీ ఉండి కొట్లాడదాం. ఇప్పుడు వినేటువంటి తత్వం ఉన్నటువంటి నాయకత్వం మనకు ఉన్నప్పుడు తప్పు మనదా, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులదా, దాన్ని అధిగమించి ముందుకు తీసుకెళ్లేటువంటి లీడర్ మనకు ఉన్నప్పుడు మనం డిఫర్ అయినా కానీ మనం ఇక్కడనే పోరాటం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే నేను నంబర్ ఆఫ్ టైమ్స్ డిఫర్ అయినా. అది టీవీలో పేపర్లో కూడా వచ్చినటువంటి సందర్భం. డిఫర్ అయినప్పుడు నేను నా తప్పు ఉంటే నేను సరిదిద్దుకోవడం, లేకపోతే ఇతరుల ఎవరిదైనా తప్పు ఉన్నప్పుడు అల్టిమేట్గా లీడరు ఇంటర్వ్యూన్ అయ్యి ఇవన్నీ చెప్పడం, ఇవన్నీ ఉన్నాయి. ప్రస్తుత రాజకీయాల్లో అవినీతి అనేది ఎక్కువైపోయిందండి. దీనికి మూలాలు ఎక్కడున్నాయంటారు? డెఫినెట్గా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఈ కరప్షన్కు పెద్ద ఎత్తున స్కోప్ ఉంటుంది. మీకు బిగినింగ్ నుంచి తీసుకోండి, చెప్పడానికి 100 సంవత్సరాల చరిత్ర అంటారు, కానీ 125 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రభుత్వం వచ్చినా అవినీతికి పెద్ద ఎత్తున స్కోప్ ఇచ్చేది వాళ్ళే. ఈరోజు మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సెక్రటరియట్ల ప్రిన్సిపల్ సెక్రటరీస్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి అధికారులను కూడా కరప్షన్లోకి లాగడమే కాకుండా వాళ్ళకు జైల్లోకి పంపించినటువంటి ఘనత వీలేదు. ఇప్పుడు ఏ సెక్రటరీ ఏదున్నా కానీ కన్సల్ట్ మినిస్టర్కు తెలిసేదాకా ఫైల్ సంతకమే కాకుండా ఫైల్ ఫార్వర్డ్ కూడా కావడానికి అవకాశాలు లేవు. ఏదైనా కానీ ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళ ప్లానింగ్ ఇది ఉన్నప్పుడు ఆ కన్సల్ట్ సెక్రటరీ ఏం చేస్తాడు, కన్సల్ట్ మినిస్టర్కు చూపించాడు, ఇట్లా ఉన్నది డిపార్ట్మెంట్లో, ఈ విధంగా ఉంది, ఇది చేస్తే తప్పు ఒప్పు అనేది కూడా తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది రైట్ ఆర్ రాంగ్ అనేది తెలుసుకొని సంతకం పెట్టాలి మంత్రి. బట్ మంత్రులు సంతకాలు చేసిండ్రు, ఆ ఫైల్ ఫైనాన్స్కు పోయింది, ఫైనాన్స్ మినిస్టర్ సంతకాలు చేసిండు, అక్కడి నుంచి చీఫ్ మినిస్టర్కు పోయింది, ఆయన సంతకాలు చేసిండు. బట్ వీళ్ళను మాత్రం వదిలిపెట్టి అధికారులను మాత్రం కోర్టుల చుట్టూ జైళ్ళ చుట్టూ తింపడము చూస్తున్నాం మనమంతా. అంటే నీకు భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కానీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే మొన్న నో కాన్ఫిడెన్స్ జరిగినప్పుడు నయాన భయాన మాట్లాడి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కునేంత దౌర్భాగ్య పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉండడం. కాబట్టి కరప్షన్కు మూలాలన్నీ కాంగ్రెస్ వస్తేనే ఈ కరప్షన్కు మూలాలన్నీ వస్తుంటాయి. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎవరన్నా కరప్షన్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారే ఆఫీస్కి వస్తారని భయం ఉండే. ఈరోజు విచ్చలవిడితనం. ఇప్పుడు మద్యం సిండికేట్లల్లో 1500 కోట్ల రూపాయల కరప్షన్ జరిగిందని మేము చెప్తలేమే, ఏసీబీ రిపోర్ట్ చెప్తుంది. ఏసీబీ ఎవరు? ఈ యాంటీ కరప్షన్ బ్యూరో అనేది ఎక్కడిది? ప్రభుత్వంలోనే ఒక భాగమే కదా. మరి వాళ్ళు చెప్పిన తర్వాత కూడా వీళ్ళు రెస్పాండ్ కాకుండా ముఖ్యమంత్రి షోకాళ్ళు ఆయన మొన్న అసెంబ్లీలో మాట్లాడేటువంటి విధానం చూస్తే మన దురదృష్టం ఏంటంటే తెలుగు రానుడు ముఖ్యమంత్రుడు మనకు. ఆయన మాట్లాడే విధానం చూస్తే చంద్రబాబు నాయుడు అంటే 10 ఏళ్ల కింద ఏం చేసిండో ఎవడన్నా ఇప్పుడు జరిగేటువంటి అంశాల గురించి మాట్లాడతారే తప్ప గతంలో నువ్వేం చేసినావు నేనేం చేసినా అనేటువంటిది కాదు. ఇప్పుడు
ఏమేమి జరుగుతుంది జిల్లాలల్లో, యాంటీ కరప్షన్కు ఏమేమి వచ్చినాయి రిపోర్ట్స్, దాని మీద కదా జరుగుతున్నటువంటి. కాబట్టి ఈ కాంగ్రెస్నిగా మేబీ 6 నెలల 8 నెలల లేదంటే 2014, బట్ ఇక కాంగ్రెస్ శాశ్వతంగా నిద్రపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇక 15-20 ఏళ్ళ వరకు కాంగ్రెస్ని కాపాడేటోడు కూడా దిక్కుంటాడు. ఏ పరిస్థితి, అంతగా అవినీతితో కూరుకుపోయింది. అవినీతి కూరుకోవడమే కాకుండా వీళ్ళకి ఏంటంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ లేవు, ఒక పరిపాలనని సవ్యంగా నడిపించేటువంటి పరిస్థితి లేదు. మంత్రులు అడుగుతారు, మంత్రులు ఎలిగేషన్ పెడతారు. ఒక మంత్రి ఏం చెప్పిండు, ఏకంగా ముఖ్యమంత్రి తన సామాజిక వర్గాన్ని ఉన్నటువంటి మంత్రిని కాపాడడానికి బీసీ మంత్రిని నిరికించండి అని చెప్పి ఎవరు చెప్పిండ్రు? ఒక మంత్రి చెప్పిండు. నీ క్యాబినెట్లో మంత్రి చెప్పిండు. నీకు దమ్ముంటే డిఎల్ చెప్పింది రాంగ్ అయితే అతని మీద యాక్షన్ తీసుకో, అతను చెప్పింది రైట్ అయితే చేసినోడి మీద యాక్షన్ తీసుకో. మాట్లాడేది మీరే. మన దురదృష్టం ఏంటంటే ఇది తెలుగు రాష్ట్రం, తెలుగు వాళ్ళు పరిపాలన చేసేటువంటి రాష్ట్రం, కానీ రిమోట్ ఏమో ఢిల్లీలో ఉండి సోనియా గాంధీ ఇంట్లో నుంచి గులాం నబీ ఆజాద్ జమ్మూ కాశ్మీరు, ఆ జమ్మూ కాశ్మీర్ ఆయనకు ఈ ఆంధ్రప్రదేశ్ గురించి ఏం తెలుసో ఆ భగవంతుని తెలియాలి. యువత రాజకీయాల్లోకి రావాలి అంటారు. యూత్ రాజకీయాల్లోకి వస్తే భవిష్యత్తు ఉందంటారా? డెఫినెట్గా రెండు ఉన్నాయి మీకు. యువత రాజకీయాలకు రావడం వలన యంగ్ జనరేషన్లో యంగ్ బ్లడ్ ఉన్నటువంటి వ్యక్తి పొలిటికల్గా వచ్చినప్పుడు తనేందంటే ఒక కార్పొరేటర్గానో ఒక ఎమ్మెల్యేగానో పోటీ చేసి గెలిచినటువంటి సందర్భంలో నీట్గా రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది. అతనికి ఏంటంటే కరప్షన్ గురించి కానీ ఇంకొకటి కానీ తెలియనటువంటి ఆ ఏజ్లో వచ్చినప్పుడు ఏంటంటే తను కష్టపడి పని చేయడానికి లేకపోతే చెప్పే సమస్యలు వినడానికి తనకు స్కోప్ ఎక్కువ ఉంటుంది. రెండోది ఏంటంటే మనకున్న యంగ్ జనరేషన్ ఈరోజు మన ఇండియాలో తీసుకుంటే పెద్ద ఎత్తున ఉన్నారు. వీళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ఈరోజు ఒక అన్నా హజారే అనేటువంటి ఆ ఏజ్ వ్యక్తి, ఒక స్వతంత్ర సమరయోధుడు, ఒక కాల్ ఇస్తే దేశాన్ని నడిపించిందంతా యంగ్స్టర్సే యాంటీ కరప్షన్ మీద. కాబట్టి యంగ్స్టర్స్ ఏంటంటే చదువుకున్నటువంటి వ్యక్తులు ఉంటారు. రెండోది సొసైటీ గురించి తెలిసినటువంటి యంగ్స్టర్స్ ఉంటారు. కాబట్టి తప్పకుండా యంగ్స్టర్స్ని మనము ఎలక్టెడ్ దాంట్లల్లో ఏదైతే చట్టసభల్లోకి మనం వాళ్ళని పంపించడం మూలాన రిజల్ట్స్ బాగుంటాయి అనేది డెఫినెట్గా యంగ్స్టర్స్ రావాలి. ఎప్పుడు ప్రజా సమస్యలతో గడిపే మీరు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి.